బ్రేకింగ్ అప్డేట్ సిరిసిల్లలో ప్రోటోకాల్ పంచాయతీ తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో సీఎం ఫోటో పెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉంటే ప్రోటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. కేవలం ఫోటోల కోసమే రెండు పార్టీలు కొట్టుకుంటున్నాయా లేక దాని వెనుక మరేదైనా కారణం ఉందా? సిరిసిల్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రచ్చకి కారణాలేంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రోటోకాల్ రగడ రోజుకో తీరుగా రగులుతూనే ఉంది. సిరిసిల్లలో నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కు సరైన ప్రోటోకాల్ ఇవ్వటం లేదంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంటే అసలు ప్రోటోకాల్ విస్మరిస్తున్నదే కేటీఆర్ అంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారాన్ని రెండు పార్టీల కార్యకర్తలు సీరియస్ గా తీసుకోవడంతో ఇరు వర్గాలు బాహాబాహీకి దిగే స్థాయికి వెళ్లింది. పంచాయతీ 2 రోజుల క్రితం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు రెండు వర్గాల నాయకులు పరస్పర దాడులకు పాల్పడటంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సిరిసిల్లలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. పార్టీ కార్యకర్తలు సిరిసిల్లలో శాసన సభ్యులకి నిర్మించినటువంటి భవనంలో ముఖ్యమంత్రి గారి ఫోటో పెడతామని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంబడించి అక్కడ ప్రయత్నం చేస్తే ఒక గలాట జరిగింది. చాలా మందికి లాఠీ చార్జ్ జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు గిచ్చి కయ్యం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు శాసనసభ సభ్యుడికి నిర్మించినటువంటి ఇల్లు అది ఆఫీస్ కాదు అది. కాబట్టి ఇంట్లో ఫోటోలు పెట్టుకోవడం అనేది అయితే నాకు అర్థం కావడం లేదు. కాబట్టి గిచ్చి కయ్యం పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. వినోద్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారు. ఈరోజు మాజీ మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారు. ఎవరికి గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నాం అంటున్నారు. ఈరోజు ఎమ్మెల్యేల కోసం క్యాంపు కార్యాలయం కట్టించింది ప్రజల ధనంతో. ఎమ్మెల్యేల కార్యాలయం నిర్మాణం చేసింది ప్రజా సొమ్ముతోటి. సిరిసిల్లలో కట్టింది కేటీఆర్ కోసం కాదు, ఎమ్మెల్యే కోసం. రేపు కేటీఆర్ ఎమ్మెల్యే ఉంటాడు, ఎవరు ఎమ్మెల్యే వస్తే అక్కడ రేపులో ఉంది ఎమ్మెల్యే కోసం, ఆర్ఎస్ఎస్ కోసం కాదు. అలాంటి ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టకుండా గిచ్చిగా పెట్టుకున్న ముందుగా బీఆర్ఎస్ పార్టీ అన్నమాట సందర్భం చెప్తూ అసలు గిచ్చిగా పెట్టుకునే ప్రయత్నం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి గారి ఫోటో ప్రభుత్వ కార్యాలయం ఉండాలని చెప్పి ఒక నిబంధన ఉంది. అలాంటిది ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రభుత్వ ఫోటో లేదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభిమాన నాయకులు అంటే తప్పని అనుకుంటా ఉన్నారు. అసలు గుండాలాగా ప్రవర్తిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం. ప్రోటోకాల్ రగడ తీసుకొచ్చింది ముందుగా బీఆర్ఎస్ పార్టీ అన్నమాట సందర్భం చెప్తూ ఈరోజు గిచ్చి కయ్య మీరు పెట్టుకుంటే ఊరుకోమేమనే మాట చెప్పే ప్రయత్నం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోను ఈ కార్యాలయంలో పెట్టుమని చెప్పంటే దాన్ని భూతత్వంలో బయట ప్రపంచంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిస్వరూపాన్ని గమనించబడుతున్నారు. సిరిసిల్లలో ప్రోటోకాల్ పంచాయతీ తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాల్లో సీఎం ఫోటో పెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉంటే ప్రోటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, ఓవర్ టు యూ. ఫోటోల పంచాయతీ రగులుతోందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గత కొన్ని రోజులుగా ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఇష్యూ దాదాపుగా ఘర్షణ వాతావరణానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం మారినప్పటి నుంచి సిరిసిల్లలో ఆధిపత్య పోరుకి ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు పాల్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ఫోటో పెట్టడం లేదని మొదటి నుంచి బీఆర్ఎస్ ప్రతి కార్యక్రమంలో సిరిసిల్లలో నిరసన తెలుపుతూ వస్తోంది. చెక్కుల పంపిణీ కావచ్చు, లేదంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అధికారులు
అధికారిక సమీక్ష సమావేశాలకు వగేరా ఇలాంటి వాటికి ఫ్లెక్సీలు పెడుతూ ఉంటారు. ఆ ఫ్లెక్సీల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ప్రకారం డెఫినెట్గా స్థానిక ఎమ్మెల్యే అలాగే మంత్రులు వీళ్ళందరి ఫోటోలు వాళ్ళు వచ్చినా రాకున్నా కూడా ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీ కావాలని సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ఫోటో పెట్టకుండా ఇబ్బంది పెడుతోంది, ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరుస్తుందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఇదే ఫోటో అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అస్త్రంగా మార్చుకుంది. ప్రభుత్వాలు ఎమ్మెల్యేల కోసం నిర్మించినటువంటి క్యాంపు కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోకుండా మాజీ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకున్నారు కేటీఆర్. అందుకనే ప్రోటోకాల్ తాను కూడా ఉల్లంఘిస్తున్నారనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తూనే వస్తున్నారు. రేవంత్ రెడ్డి ఫోటోను ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవాల్సిందే అంటూ 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పట్టుకొని సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే అక్కడ 2 రోజుల క్రితం పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జ్ చేసేదాకా పరిస్థితి వెళ్ళింది. అయితే ఆ తర్వాత ఇటు బీఆర్ఎస్ నాయకులు అటు కాంగ్రెస్ నాయకులు స్పందిస్తున్న తీరు మరొకసారి చర్చనీయాంశంగా మారింది. సిరిసిల్లలో కట్టినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అది కార్యాలయం కాదు, కేవలం ఎమ్మెల్యేల వసతి గృహం కోసం కట్టారు కాబట్టి అక్కడ సీఎం ఫోటో పెట్టుకోవడం ఏంటి అంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారాయి. అసలు ప్రభుత్వాలు నిర్మించింది ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయంగానా లేదంటే ఎమ్మెల్యేలకు వసతి గృహంగానా అనేటువంటి ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ విషయంపై స్పందించారు. జిల్లాకు చెందిన ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలు నిర్మించినటువంటి అధికారికంగా నిర్మించినటువంటి క్యాంపు కార్యాలయాలు అదేదో కేటీఆర్ కోసమో లేకపోతే వేరే వాళ్ళ కోసమో కాదు, ఎవరు ఎమ్మెల్యే ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వ అధినేతగా ఉన్న సీఎం ఫోటో పెట్టుకోవాల్సిందే అనేది కాంగ్రెస్ వాదన. ఇక్కడ మనం ఒక్కసారి పరిశీలిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం కేటీఆర్తో సహా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేశాం. కరీంనగర్, కోరుట్ల, హుజరాబాద్ ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడ కూడా వారి క్యాంపు కార్యాలయాల్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కానీ అటు కేసీఆర్ ఫోటో కానీ 2 కూడా లేవు. కేవలం వారికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఫోటోలు కావచ్చు, లేదంటే కొంతమంది అంబేద్కర్ ఫోటోలు పెట్టుకోవడం ఇవన్నీ చేశారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్రోటోకాల్ సంబంధించినటువంటి అంశం వస్తుంది కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి ఫోటోను ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోరు. ఎందుకంటే అపోజిషన్ పార్టీలో ఉంటారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోటోను ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకునేటువంటి అవకాశం ఉండదు. అలాగని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ ఫోటో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఫోటో కూడా పెట్టుకోలేదు. కానీ సిరిసిల్లలో మాత్రమే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫోటో ఉందనేది కాంగ్రెస్ వాదన. అది ప్రోటోకాల్ ఉల్లంఘనే కదా అనేది కాంగ్రెస్ ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ఈ 2 పార్టీల వద్ద ఫోటోల పంచాయతీ అయితే కొనసాగుతోంది. ఇది ఖచ్చితంగా కేవలం ఒక ఫోటోకు పరిమితమైంది, లేదంటే ఈ ఫోటోల కోసమే ఇప్పుడు గొడవ పడుతున్నారు అనేటువంటి విషయం కాదు. కేవలం ఒక ఫోటో కోసం జరుగుతున్నటువంటి ఇష్యూ కాదు. సిరిసిల్లలో మొదటి నుంచి ఆధిపత్య పోరుకి కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తా ఉన్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో పైచేయి సాధించేందుకు ఈ 2 పార్టీలు పోటాపోటీగా రాజకీయం చేస్తూనే వస్తున్నాయి. ఈ రాజకీయంలో భాగంగానే ప్రోటోకాల్ అంశం ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకొస్తూ ఉండగా అదే ప్రోటోకాల్ అంశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరిగి బీఆర్ఎస్ పార్టీకి చూపిస్తోంది. డెఫినెట్గా ఇది ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి ఒక పోరుగానే మనం భావించాలి. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.